వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన, ప్రాజెక్టు పురోగతిపై సీఎం సమీక్ష. జగన్ క్యాంప్ ఆఫీస్ వద్ద రహదారిపై ఆంక్షల తొలగింపు, రోడ్డు ముందు నుంచి వెళ్లేందుకు ప్రజలకు అనుమతి. ఏపీ డిప్యూటీ సీఎంగా 19న పవన్ బాధ్యతలు, ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని. నేడు బక్రీద్ పండుగ వేడుకలకు ఈద్గాలు, మసీదులు ముస్తాబు. రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి, ట్యాంకర్ల వద్ద ఎగబడుతున్న ప్రజలు. యూపీలోని సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం, ఫార్మా కంపెనీలో ఎగిసిపడ్డ మంటలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. ఉదయం 9:30 ఆయన పోలవరం చేరుకుంటారు. ప్రాజెక్టు ప్రాంతమంతా తిరిగి ప్రతి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. వాటి పరిస్థితి గురించి తెలుసుకుంటారు. తర్వాత అక్కడే పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షిస్తారు. గత 5 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ప్రాజెక్టు సందర్శించడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు, పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనకు వెళ్తూ ఉన్నారు. మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 వరకు ఆయన పోలవరం ప్రాజెక్ట్ ను పరిశీలిస్తారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది. టీడీపీ హయాంలోనే దాదాపుగా 70% పైగా పోలవరం ప్రాజెక్టు పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు అంత పెద్ద ఎత్తున నడవలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇంకా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి సోమవారం కూడా పోలవరం పరిశీలించి ఎప్పటికప్పుడు అక్కడ పనులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన తాడేపల్లి ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరుతారు. 11:30 పోలవరం ప్రాజెక్టు దగ్గరకు చేరుకుంటారు. అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. విజయ్, థ్యాంక్ యూ రమేష్. పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు పోలవరం పర్యటనకు రానుండడంపై ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ గ్యాప్ 3 పనులు పూర్తయ్యాయి. గ్యాప్ 1, 2 ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో నూతనంగా నిర్మించాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. డిజైన్స్ ఆమోదం రాగానే డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్య స్నేహపూర్వకంగా ఉన్న నేపథ్యంలో పనులు మరింత వేగవంతంగా జరుగుతాయని, రానున్న 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందన్న నేతలు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రిషికొండ భవనాల వివాదం నడుస్తుంది. ఆ భవనాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. విశాఖ రిషికొండపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కట్టడాలను కట్టిందని విమర్శించారు. కూటమి శ్రేణులతో కలిసి నిర్మాణాలను పరిశీలించిన ఆయన ఎన్జీటీ ఆదేశాలను సైతం పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రజాధనంతో జగన్ కట్టిన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియడం లేదని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేతల అక్రమాలతో పాటు భూదోపిడీపై విచారణ చేయవలసిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలోని రిషికొండ నిర్మాణాలను పరిశీలించడంతో ప్యాలెస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై వైసీపీ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించింది. అక్కడ ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని తెలిపింది. రిషికొండపై నిర్మాణాలు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని వైసీపీ స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్తులు కాదని తెలిపింది. అవి ఎవరి సొంతం కూడా కాదని చెప్పింది. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని నిర్మించినట్టు తెలిపింది. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది సర్కార్ ఇష్టమని పేర్కొంది. ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించారని, వాటికి వక్రీకరణలను జోడించి బురద జల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చింది. 1995 నుంచి కూడా విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊతరగొడుతూనే ఉన్నారని తెలిపింది. విశాఖ నగరానికి ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్ళినా, గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్ళినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించారని చెప్పింది. రిషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని వైసీపీ ట్వీట్లో పేర్కొంది.
విశాఖలో రిషికొండ భవనాలను గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రిషికొండలోని భవనాలను గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. రిషికొండలో సీఎం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే విశాఖపట్నం నుంచి పరిపాలిస్తానంటూ కూడా ఆనాడు సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే రిషికొండలో భవనాలు నియమించడం జరిగింది. అయితే భవనాలు నియమించిన నేపథ్యంలో కూడా పూర్తిగా ఆ యొక్క భవనాలన్నీ కూడా చాలా 500 కోట్లతో చాలా గొప్పగా కట్టారు అంటూ కూడా గతం నుంచి కూడా తెలిసిందే. అయితే ఎవరు ఎంట్రన్స్ అవ్వలేని భవనాలలో మాత్రం టీడీపీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం రాగానే ఏదైతే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధీనంలో కూడా మొత్తం మీడియాతో పాటు లోపల అయితే గంట అయితే పట్టుకెళ్ళడం జరిగింది. మొత్తం మీడియాను మొత్తం అయితే లోపల ఏదైతే ఒక మెటీరియల్ వాడిన ప్రకారం ఏదైతే ఇంటీరియల్ ప్రకారంగా లోపల భవనాలలో ఎట్లాగా ఐదు రిచెస్ట్ గా కూడా కట్టించిన భవనాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియాలి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే ఎవరైతే గతంలో ఎటువంటి ప్రభుత్వ డబ్బుల్ని దుర్వినియోగం చేశారంటూ కూడా మొత్తం ప్రజలకు తెలియాలంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అయితే లోపలికి వెళ్లి మొత్తం అంత ప్రజలకు తెలిసే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. అయితే చాలా వరకు గత ప్రభుత్వంలో ప్రజలు ధనాన్ని అయితే దుర్వినియోగం చేశారు, అసలు అంత రిచెస్ట్ గా కూడా లోపల కట్టించడం ఏంటి అంటూ కూడా టీడీపీ అయితే జగన్మోహన్ రెడ్డిపై అయితే ఆరోపణలు చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా లోపల రిషికొండ భవనాలు అనేవి కూడా ఎక్కడి నుంచి పరిపాలిస్తానంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పడం జరిగిందో అయితే ఆ యొక్క పరిపాలించిన మాత్రం ప్రజలు సొమ్ముని వృధా చేశారు అంటూ కూడా టీడీపీ అయితే ఆరోపిస్తుంది. ఓవరాల్ గా ఈ యొక్క భవనాలన్నింటినీ పరిశోధించిన నేపథ్యంలో కూడా లోపల ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి కేవలం అందులో ఉండడానికే ప్రతి టైల్స్ దగ్గర నుంచి కూడా లోపల ఇంటీరియర్ గాని రూమ్లు గాని ఏదైతే లోపల సోఫా సెట్స్ దగ్గర నుంచి కూడా పూర్తిగా లక్షలు ఖరీదైన బలమైన చాలా వరకు లక్షల ఖరీదైనా సరే లోపలవన్నైనా ఆ యొక్క ఉండడంతో పూర్తిగా అయితే టీడీపీ స్నేహితులతో ఒకేసారి షాక్ అయ్యే పరిస్థితి కనబడింది. అయితే ప్రభుత్వ ధనాన్ని 500 కోట్లు నియమించి కూడా పూర్తిగా ఈ యొక్క భవనాలని కేవలం వీళ్ళు ఆనందాల కోసం అయితే ప్రభుత్వ ధనాన్ని అయితే చాలా వరకు దుర్వినియోగం చేశారంటూ కూడా తెలియజేస్తున్నారు. అయితే అట్లాగే చాలా వరకు టీడీపీ కూటమి రాగానే కూడా ఆ యొక్క భవనాలపై టీడీపీ జెండాలు ఎగరేస్తూ కూడా పూర్తిగా ఆనాడు ఏదైతే ఎన్నికల కౌంటింగ్ అవుతున్న రోజే ఆ యొక్క భవనాలపై అయితే పూర్తిగా పెయింట్లు వేయడం కానీ అట్లాగే జెండాలు కట్టడం కూడా టీడీపీ స్నేహితులు గతంలో చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క భవనాల లోపల అంటే స్టార్టింగ్ ఏదైతే రిషికొండ లోపలికి వెళ్ళగానే కూడా బయట నుంచి వస్తే ఇటువంటి ఏమి రంగు ఆర్భాటం ఏమి కనబడదు, కానీ లోపలికి వెళ్తే మాత్రం పూర్తిగా ఈ యొక్క లోపల రిచెస్ట్ లుక్ అసలు ఎక్కడ విశాఖపట్నంలో ఎండలు లేని విధంగా కూడా ఆ యొక్క భవనాలు అయితే నియమించడం జరిగింది. ఆ భవనాల్లో లోపలికి వెళ్ళగానే అసలు ఆ టైల్స్ దగ్గర నుంచి కూడా టైల్స్ ఖరీదే సుమారు కోట్లలో ఉంటదంటూ కూడా తెలియజేస్తున్నారు. అయితే స్నానం గది ఏదైతే లోపలికి వెళ్ళగానే బాత్రూముల దగ్గర నుంచి కూడా బాత్రూమ్ టైల్స్ దగ్గర నుంచి కూడా పూర్తిగా ఈ యొక్క టైల్స్ అయితే చాలా వరకు ఒక్కొక్క టైల్ విలువ కూడా దగ్గర 20,000 పైగా ఒక పలక ఏదైతే ఆ యొక్క బాత్రూమ్స్ లో వాడిన ఏదైతే ఆ యొక్క టైల్స్ ఉన్నాయో ఒక్కొక్క టైల్ విలువ కూడా 30,000 దగ్గర ఉంటుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా లోపల బాత్ దగ్గర నుంచి వాషింగ్ బాత్ దగ్గర నుంచి కూడా ఒక్కొక్క వాషింగ్ బాత్ కూడా కేవలం 4 లక్షల ఖరీదు ఉంటుంది. అట్లాగే లోపల ఏదైతే ఇంటీరియర్ కి సంబంధించిన వస్తువులు వాడారో ఆ వస్తువులు అన్ని కూడా చాలా వేలల్లో ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. అయితే కేవలం ఒక బాత్రూమ్ కట్టడానికి వాడిన ఖరీదే కనీసం దగ్గర 2 కోట్లు ఉంటుంది. అట్లాంటిది బయట టైల్స్ పరంగా కూడా టైల్స్ అని కూడా కేవలం ఓన్లీ ఆ యొక్క భవనాలన్నిటిలో టైల్ వర్కింగ్ కే దగ్గర
కోట్లు అయితే వెచ్చించే పరిస్థితి అయితే కనబడుతుంది. అట్లాగా అసలు కేవలం ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడి నుంచి పరిపాలిస్తాననే ఒక భవనాలకి అంత 500 కోట్లు పెట్టవలసిన అవసరం ఏటొచ్చింది అంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కేవలం ఈ యొక్క ఆయన సొంత నిర్ణయాలకే ఈ యొక్క ప్రభుత్వాన్ని సొమ్మునైతే వాడుకున్నారంటూ కూడా గతం నుంచి కూడా చెప్తున్నారు. అయితే రుషికొండ మొత్తం ఫుల్ గా చెక్కేసినట్టు చేశారంటూ కూడా ప్రతిపక్షంగా అప్పుడు ఏదైతే టీడీపీ జనసేన ఉన్నప్పుడు ఏదైతే ఆరోపణలు. కానీ ప్రదీప్ విశాఖకు రాష్ట్రపతి లేకపోతే ప్రధాని లేకపోతే ముఖ్యమంత్రి వెళ్తే సరైన భవనం లేదని వైసీపీ అంటుంది. అందులో వాస్తవం ఉందంటారా? నిర్మాణాలకు ముందు ఈ విషయం ఎందుకు చెప్పలేదంటారు? అసలు కేవలం విజయ్ అసలు విశాఖపట్నంలో టీడీపీ స్నేహాలు కూడా మరో వైసీపీ కౌంటర్ ఈ యొక్క విషయానికి కౌంటర్ ఇచ్చినప్పటికీ టీడీపీ స్నేహాలు కూడా కౌంటర్ వేసే పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్రపతి ముఖ్యమంత్రి వస్తే ప్రతి ఒక్క ప్రభుత్వకు సంబంధించి భవనాలు అయితే ఉన్నాయి. కేవలం అంటే ఉన్నాయి, వాళ్ళు వచ్చి వండి అక్కడ ప్రభుత్వ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ మీటింగ్స్ చూసుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళడానికి సౌకర్యమైన భవనాలు ఉన్నా సరే ఈయన కేవలం ఈ యొక్క ఫారిన్ కంట్రీల్లో ఏవైతే భవనాలు ఉంటాయి ఆ భవనాల ప్రకారంగా ఈయనకి నచ్చినట్టు ఈయన కట్టుకున్నాడు కేవలం. అంతేగాని ఇటువంటి పరంగా కూడా ప్రభుత్వ భవనాలు అయితే విశాఖపట్నంలో లేకంట లేవంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే గతం నుంచి కూడా ఏదైతే విశాఖపట్నంలో ప్రభుత్వ భవనాలు అయితే ఉన్నాయి ఆ ప్రభుత్వ భవనాలు అయితే కేవలం ప్రభుత్వ భవనాలు అంటే ఎట్లా ఉంటాయి, కేవలం నార్మల్ గా ఉండే పరిస్థితి కనబడుతుంది. అట్లాంటి భవనాల్లో గతంలో అయితే అప్పుడు ఉన్న రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. ఆ టైం అప్పుడు కూడా ప్రభుత్వ భవనాలు అయితే ఉండేవి. ఆ ప్రభుత్వ భవనాల్లోనే వీళ్ళు ఒక పబ్లిక్ సంబంధించి కూడా మీటింగ్స్ ఇవన్నీ చేసుకుని వెళ్ళేవారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2019లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కేవలం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆయన ఉండడానికి ఆయన చాలా వరకు అనుభవించడానికి అంటూ కూడా ప్రభుత్వ ధనాన్ని అయితే దుర్వినియోగం చేశారంటూ కూడా తెలియజేస్తున్నారు. అయితే కేవలం ఈ యొక్క లోపలికి అసలు కేవలం ఒకవైపు టీడీపీ వాళ్ళు ఎటువంటి పరంగా ఆరోపిస్తున్నారంటే విజయ్ కేవలం ఏదైతే ప్రభుత్వ భవనాన్ని కట్టాలి అంటే ఒక విధంగా ఉంటది. భవనం అంటే కాస్త అంత 500 కోట్లకి ఇచ్చిన వరకు కూడా అక్కర్లేదు, కేవలం యొక్క తక్కువలో కూడా అయ్యే పరిస్థితి కనబడుతుంది. అట్లాగే అలాగా కట్టకంటే కూడా కేవలం వీళ్ళు సొంత నిర్ణయాలకు వెళ్ళి కూడా మొత్తం కేవలం ఫస్ట్ అయితే ఇటువంటి ప్రభుత్వ భవనాలు కాకుండా అసలు మొత్తం చుట్టుపక్కలంతా పరదల్లా కట్టేసి పెద్ద పెద్ద రేట్ షెడ్లా వేసి బయట ప్రజలకు కూడా అక్కడ వెళ్ళి రుషికొండను పరిశీలించడానికి వెళ్ళిన పర్యాటకులకు కూడా ఇబ్బందులు పెట్టి గతంలో అయితే చాలా వరకు చేశారు. అయితే ప్రతిపక్షంలో టీడీపీ ప్రశ్నించినప్పటికీ అప్పుడు భయపడి కూడా కేవలం ఈ యొక్క ప్రభుత్వ భవనాలు అంటూ కూడా మాట మార్చారంటూ కూడా కేవలం టీడీపీ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అట్లాంటి భవనాలు కట్టే విధంగా అయితే ఒకలాగా ఉంటది. ఒక 50 కోట్లలో గానీ 30 కోట్లలో భవనం కట్టేలాగా కూడా ఉంటుంది. అట్లాంటి భవనాలకి ఏమంచి 500 కోట్లు వెచ్చించడం అంటే దేనికి అంత డబ్బులు వేశారు అంటూ కూడా టీడీపీ అయితే ప్రధానమైన ఆరోపణ చేస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం చంద్రబాబు జనసేనకు శాఖల కేటాయింపుల్లో భాగంగా పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖలు కేటాయించారు. ఈ నెల 19న పవన్ మంత్రిగా ఛార్జ్ తీసుకుంటారు. ఇటీవల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జయకేతనం ఎగురవేశారు. వైసీపీ అభ్యర్థి వంగ గీతపై 70,279 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు రాగా వైసీపీకి 11 స్థానాలు దక్కాయి. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా 24 మంది ప్రమాణం చేశారు.
మంత్రులు ఒక్కొక్కరుగా బాధ్యతలు చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ 19న బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు పవన్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏపీ అధ్యక్షునిగా ఉన్న కెంజాలపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లాకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమరనాథ్పై భారీ మెజారిటీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ కొత్త వ్యూహాలను రచిస్తోంది. తాజాగా పార్లమెంటు సమావేశాలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంట్లో సమావేశం జరిగింది. జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, కిరణ్ రిజిజు, లాలన్ సింగ్, చిరాగ్ పాస్వాన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అభ్యర్థితో పాటు ప్రతిపక్ష పార్టీలను ఆకర్షించే వ్యూహంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి స్పీకర్ పదవి సవాల్గా మారింది. నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని కావడంతో పాటు మంత్రివర్గంలోని మంత్రులకు శాఖలు కూడా పంచారు. ఇప్పుడు చివరి పని మిగిలి ఉంది. గత ప్రభుత్వంలో కోటా ఓం బిర్లాకు చెందిన బీజేపీ ఎంపీ స్పీకర్ పదవిని నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈ పదవిని ఎవరు ఆక్రమిస్తారో స్పష్టత రాలేదు. है कि चंद्रबाबू नायडू जी ने लोकसभा का स्पीकर पद मांगा है, जो उनसे डील हुआ है। ये ठीक बात है चंद्रबाबू जी की। अगर लोकसभा स्पीकर पद पर एनडीए का कोई व्यक्ति नहीं बैठा तो सबसे पहले नरेंद्र मोदी और अमित शाह तेलुगु देशम पार्टी को तोड़ देंगे और ये काम शुरू कर दिया है। जनता दल यूनाइटेड नीतीश कुमार की पार्टी तोड़ देंगे, चिराग पासवान की पार्टी तोड़ देंगे, जयंत चौधरी की पार्टी तोड़ देंगे। उनका काम ये है, जिसका नमक खाते हैं उनको ही खत्म करते हैं, जिनके साथ खाने में बैठते हैं उधर ही छेद करते हैं। ऐसे लोग हैं बीजेपी के, हमारा अनुभव है। तो ये अगर चंद्रबाबू नायडू जी ने लोकसभा स्पीकर पद मांगा है और उनको अगर मिलता है तो हम उनका स्वागत करेंगे जरूर। लेकिन स्थिति बदल गई है, अगर हम चाहे तो हमारा बहुमत हम लोकसभा में दिखा सकते हैं। अगर चंद्रबाबू को ये पद नहीं मिला और चंद्रबाबू अपना उम्मीदवार खड़ा करते हैं तो हम पूरे इंडिया अलायंस में बातचीत करेंगे सब मिलकर, और हम ये कोशिश करेंगे पूरा इंडिया अलायंस चंद्रबाबू के उम्मीदवार के पीछे खड़ा रहे। हमने सुना है कि चंद्रबाबू नायडू जी ने लोकसभा का स्पीकर पद मांगा है। వరంగల్ జిల్లాలో తల్లి కొడుకులపై హత్యాయత్నం జరిగింది. గీసుకొండ మండలం కీర్తినగర్లో తల్లి కొడుకులను హతమార్చేందుకు దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ దాడిలో తల్లి సమీనా, కొడుకు అద్మాం తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే అద్నాం ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు చెప్పడంతో ఆ కోణంలోనే విచారణ చేపట్టారు. హైదరాబాద్లో మరోసారి గంజాయి పట్టుబడింది. శంషాబాద్ ఏరియాలో ఎక్సైజ్ పోలీసులతో కలిసి డీటీఎఫ్ బలగాలు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బైక్పై ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 7 లక్షల విలువైన 1.65 కిలోల గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని, దీనికి తోడు ద్రోణి కూడా ఉండడంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో నేటి నుంచి 3 రోజులు వర్షాలు కురుస్తాయన్నారు. రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ద్రోణి కారణంగా 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపారు.
వర్షం కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో తోడు గంటకు 30-40 కిలోమీటర్లతో ఈదురుగాలులు వస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇవాళ ములుగు, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, మెదక్, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తర్వాత జల్లులు కురిసే ఛాన్స్ ఉంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని కొన్ని ఏరియాల్లో వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. అల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. చెంతూరు ఏజెన్సీలో కాటుకపల్లి గ్రామంలో ఓ ఇంటిపై పిడుగుపడింది. ఇంట్లో ఉండే వస్తువులన్నీ కాలిపోయాయి. నాంచారాముకు చెందిన ఇంటిపై పిడుగుపడి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, జనసేన వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖలను కేటాయించడంతో ఆ సంతోషం రెట్టింపైంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సతీమణి సురేఖ పవన్కు అత్యంత ఖరీదైన పెన్నును బహుమతిగా ఇచ్చారు. తాజాగా హీరో సాయి ధరమ్ తేజ్ తన మామయ్యకు ఓ గిఫ్ట్ అందించారు. సంబంధిత ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తనకు స్టార్ వార్స్ లోగోను పరిచయం చేసింది మావయ్య అని చెప్పారు. ఆయనలోని పిల్లాడికి దాన్ని గిఫ్ట్గా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన బహుమతి ధర దాదాపు 1,30,000. సురేఖ పవన్కి ఇచ్చిన మౌంట్ బ్లాంక్ డిస్నీ ఎడిషనల్ పెన్నుల ధర శ్రేణి దాదాపు 90,000 నుంచి 2.60 లక్షల వరకు ఉంటుంది. తన వదిన పవన్కు బహుమతి అందిస్తున్న దృశ్యాలు సైతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించాయి. కూటమిలో భాగంగా 21 శాసనసభ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని చోట్ల విజయకేతనం ఎగురవేసింది. తన మామయ్య గెలుపుతో అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని మొక్కు తీర్చుకున్నారు సాయి ధరమ్ తేజ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.